కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై స్వయంభుగా కొలువైన శ్రీ 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 ఆదివరాహ స్వామి ప్రజలు దర్శించి పునీతులవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో స్వయంభుగా వెలిసిన శ్రీ ఆదివరాహ స్వామి భూమాతను రక్షించేందుకు వరాహనిజ రూపంలో శిల నుండి ఉద్భవించారని, గుడి గోపురం లేకుండానే స్వామివారు కోరిన కోరికలు తీర్చడం ఆదివరాహ స్వామి ప్రత్యేకతగా ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. కమాన్పూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి స్వామి ఆదివరాహ స్వామి. ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని ఆదివరాహ స్వామి అని పిలుస్తారు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా దాంట్లో గొప్పలైన వారిని మనకు వరాహస్వామి అని మనకు వేదాలు చెప్తుంటాయి. ఎందుకు ఆ స్వామికి అంత గొప్పతనం వచ్చిందంటే ఈ భూమాతని మనకు రక్షించి వరాహస్వామి ఇచ్చాడు. అందుకే ఈయనని భూవరాహస్వామి, యజ్ఞవరాహస్వామి అని పిలుస్తుంటారు. అయితే ఆదివరాహస్వామి క్షేత్రంలో అంటే కమాన్పూర్ ఉన్న వరాహస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ స్వామి ఏంటంటే ఈ భూమిని కాపాడేటప్పుడు పందిలా ఎలా అయితే ఉంటాడో అలా ఇక్కడ దర్శనం ఇస్తుంటాడు. అందుకే ఈ క్షేత్రానికి ఆదివరాహస్వామి క్షేత్రం అని మనకు పేరు వచ్చింది. ముందుగా ఈ ఆలయాన్ని దర్శించాలంటే పెద్దపల్లి పట్టణం నుండి మంతని వెళ్లే ప్రధాన రహదారి మీదుగా 10 కిలోమీటర్లు కమాన్పూర్ వరకు ప్రయాణం చేయాలి. కమాన్పూర్ గ్రామం లోపలికి వెళ్ళగానే గ్రామ శివార్లో స్వామివారు దర్శనమిస్తారు. ఆలయం లేని ఈ ఆదివరాహ స్వామికి గుడి కట్టేందుకు పూనుకున్న ఓ భక్తునికి స్వామివారు స్వప్నంలో కనబడి గుడి నిర్మాణాన్ని తిరస్కరించాడని ఇక్కడ ప్రతీతి. ఒకానోనాడు కోరిన కోరికలు తీరిన ఓ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడని, ఆ భక్తునికి కలలో ప్రత్యక్షమైన స్వామివారు తాను భూమాతను రక్షించే తరుణంలో ప్రత్యక్షమై ప్రజల్లో సంచరించేందుకే వరహ రూపంలో వచ్చానని, తనకు ఆలయ నిర్మాణం వద్దని సంకల్పించినట్లుగా ఆ భక్తుని స్వామి నేరుగా స్వప్నంలో చెప్పడంతో ఆలయ నిర్మాణ ఆలోచనను ఆ భక్తుడు మానుకున్నాడని ఆలయ పూజారి తెలిపారు. ఇక్కడ స్వామి తాను స్వయంభుగా ఉన్నాడు, స్వయంభుగా వెలిశాడు కాబట్టి ఇక్కడ స్వామికి గుడి నిర్మాణం లాంటివి ఏమీ కూడా ఉండవు. అలానే స్వామి గుడి నిర్మాణం ఎందుకు చేసుకోలేదంటే ఎవరో స్వప్నంలో కనబడి మరి అయ్యా నాకు కోరిక నెరవేరింది, మరి నేను గుడి కడతానంటే నాకు గుడి లాంటి ఏమీ వద్దు, నేను బయట అయితే సంచరిస్తుంటానో ఇక్కడ కూడా అలానే ఉంటానని చెప్పి స్వామి సంకల్పం చేసుకొని అలా ఉన్నారు. ఇక్కడ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన స్వామివారు విగ్రహ రూపం కొంచెం పెరగడం ఇక్కడ విశేషం. మొదటిగా వెలిసినప్పుడు స్వామివారు ఎలుక సైజులో ఉండేవారని, ఇప్పుడు నిజరూప దర్శనంగా స్వామివారు వరహమంత ఎత్తు పెరిగారని, స్వామివారి విగ్రహం సంవత్సరానికి కొంచెం పెరగడం ఇక్కడి ప్రత్యేకత. తెలుగు మడి రాష్ట్రాల్లో ఇది 2వ ఆలయమని, మొదటి ఆలయం తిరుమల దేవస్థానంలో వరహస్వామి ఉండగా ఇది 2వ ఆలయమని, కానీ తిరుమల తిరుపతిలో స్వామివారి తల మాత్రమే వరరూపకంగా ఉండి శరీరమంతా మనిషి రూపకంగా ఉంటుందని, కమాన్పూర్లో వెలిసిన స్వామివారు సంపూర్ణ వరహస్వామి రూపంలో ఉండడం ఇక్కడ విశేషం. పెళ్లి కానివారు, సంతానం లేనివారు, పలు సమస్యలున్న భక్తులు తమ కోరికలు తీరేందుకు అభిషేకం చేసి ఇక్కడ ముడుపు కట్టుకుంటే వెంటనే వారి కోరికలు తీరడం ఇక్కడ విశేషం. కోరికలు తీరిన భక్తులు ఆలయ ప్రాంగణంలో అన్నదానాలు, ఆలయ అభివృద్ధికి విరాళాల రూపంలో తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, స్వామివారి జయంతి ఉత్సవాలు శ్రావణ మాసంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని, స్వామివారి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని తరించాలంటూ ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ. స్థితే మనసు సుస్వస్తే శరీరే సతియో నరః ధాతు సామ్యేస్తే స్మర్త విశ్వరూపంచ మామజం తతస్తం మ్రియమానంతో కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మీరు దర్శనం చేసుకున్నటువంటి స్వామి ఆదివరాహ స్వామి కమాన్పూర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి స్వామి ఆదివరాహ స్వామి. ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని ఆదివరాహ స్వామి అని పిలుస్తారు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా దాంట్లో గొప్పలైన వారిని మనకు వరాహస్వామి అని మనకు వేదాలు చెప్తుంటాయి. ఎందుకు ఆ స్వామికి అంత గొప్పతనం వచ్చిందంటే ఈ భూమాతని మనకు రక్షించి వరాహస్వామి ఇచ్చాడు. అందుకే ఈయనని భూవరాహస్వామి, యజ్ఞవరాహస్వామి అని పిలుస్తుంటారు. అయితే
ఆదివరాహస్వామి క్షేత్రంలో అంటే కమాన్పూర్ ఉన్న వరాహస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ స్వామి ఏంటంటే ఈ భూమిని కాపాడేటప్పుడు పందిల ఎలా అయితే ఉంటాడో అలా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు. అందుకే ఈ క్షేత్రానికి ఆదివరాహస్వామి క్షేత్రం అని మనకు పేరు వచ్చింది. ఇక్కడ స్వామి తాను స్వయంభూగా ఉన్నాడు, స్వయంభూగా వెలిశాడు కాబట్టి ఇక్కడ స్వామికి గుడి నిర్మాణం లాంటివి ఏమీ కూడా ఉండవు. అలానే స్వామి గుడి నిర్మాణం ఎందుకు చేసుకోలేదంటే ఎవరో స్వప్నంలో కనబడి మరి అయ్యా నాకు కోరిక నెరవేరింది, మరి నేను గుడి కడతానంటే నాకు గుడి లాంటి ఏమీ వద్దు, నేను బయట ఎలా అయితే సంచరిస్తుంటానో ఇక్కడ కూడా అలానే ఉంటారని చెప్పి స్వామి సంకల్పం చేసుకొని అలా ఉన్నారు. అలానే ఈ వరాహస్వామి యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది ఉగాదికి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ముందుగా చూసినట్టయితే ఈ వరాహస్వామి విగ్రహం చాలా చిన్నదిగా ఎలుక మాదిరిగా ఉండేది. ఇప్పుడు పెరుగుతూ ఇలా వరాహ రూపకంగా స్వామి ఇక్కడ మనందరికీ దర్శనమిస్తున్నాడు. భక్తులు వాళ్ళ కోరికలన్నీ కూడా కోరుకోవడానికి ఇక్కడికి వచ్చి వారి కోరికలు కోరుకున్న తర్వాత స్వామి యొక్క అనుగ్రహంతో వారి కోరికలు నెరవేరుతున్నాయి. చక్కగా వాళ్ళకు కళ్యాణం కానీ, సంతానము కానీ, ఇతరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా, భూ సమస్యలు కానీ, వీసా ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఏమున్నా కూడా చక్కగా మా స్వామి దగ్గరికి వచ్చి అభిషేకం చేసుకుని ముడుపులు కట్టుకుంటే వాళ్ళకి ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. నెరవేరడం వల్ల వాళ్ళందరూ కూడా చక్కగా అన్నదానాల కార్యక్రమాలు, అలానే గుడికి డెవలప్మెంట్ గురించా లేదా వారికి తోచినంతగా ఎంతో కొంత స్వామికి కైంకర్యం చేసుకుంటూ అలా స్వామి యొక్క కృపకు పాత్రవుతున్నారు. మనకు ఈ వరాహస్వామి క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. మనకు తెలుగు రాష్ట్రాల్లో 2 క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మన కమాన్పూరు, ఇంకొకటి మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే వరాహస్వామి. అక్కడ కూడా వరాహస్వామి మామూలుగా అంటే విష్ణుమూర్తి అవతారం అయితే పంది అయితే ఎలా ఉంటుందో మొహం మాత్రం పందిలా ఉండి మిగతా బాడీ అంతా కూడా మనుష్య రూపకంగా ఉంటాడు. మన కమాన్పూర్లో ఉన్న వరాహస్వామి మాత్రం మన గురించి తాను అవతారాన్ని దాల్చినప్పుడు పందిలా ఎలా అయితే ఉన్నాడో అలా ఇక్కడ స్వామి మనందరికీ దర్శనమిస్తుంటాడు. ఈ స్వామికి ఉగాది నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. మీరంతా కూడా చక్కగా ఉగాది నాడు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నట్టయితే మీ అందరికీ విజయాలు కలుగుతాయి. అప్పుడు ఉగాది నాడు కాకుండా అలానే స్వామి యొక్క జయంతి ఉత్సవాలు శ్రావణ మాసంలో జరుగుతాయి. ఆ శ్రావణ మాసంలో 3 రోజుల పాటు స్వామికి ఉత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం ఫస్ట్ రోజు నాడు స్వామికి హోమ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రోజు నాడు స్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 3వ రోజు నాడు స్వామికి 108 కలశాలతో అభిషేకమును, 1,00,000 పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలానే ముక్కోటి ఏకాదశి పర్వదినాలు లేదా వైష్ణవ సాంప్రదాయం ప్రకారానికి సంబంధించిన ఏ పూజలైనా కూడా చక్కగా ఇక్కడ జరుగుతుంటాయి. భక్తులంతా కూడా ఏదైనా కోరికలు ఉండి, ఏదైనా సమస్య ఉండి చక్కగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే స్వామి దగ్గరికి వచ్చి చక్కగా మీ మనసులో కోరికని భగవంతుని చెప్పుకున్నట్టయితే మన కోరికలన్నీ కూడా ఇటే నెరవేరుతాయి. అది ఎవరో చెప్పింది కాదు, వరాహస్వామి చెప్తున్నారన్నమాట. ఎవడైతే కాళ్ళు చేతులు మళ్ళీ అన్నీ మంచిగా ఉన్నప్పుడు నన్ను వేడుకుంటాడో తర్వాత వాడికి అలాంటి ఏవీ లేనప్పుడు నేను వాడిని చూసుకునే బాధ్యత నాదని చెప్పేసి వరాహస్వామి చెప్పాడు. అలాంటి స్వామిని మనం వచ్చి మనం ప్రార్థన చేసి మంచిగా దండం పెట్టుకున్నట్టయితే మన కోరికలను కూడా నెరవేరుతాయని ఈ విషయంగా మీకు తెలియజేస్తున్నాను. చక్కగా భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించి స్వామి దగ్గరికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ జై బోలాది వరాహస్వామి భగవానికి జై.